నరసరావుపేట మండలంలోని కాకాని గ్రామంలో ఏఎంఐ ట్యాంక్ చేపల చెరువు వేలంపాట గ్రామ సచివాలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్డీఓ మధులత ఆధ్వర్యంలో చేపట్టగా తహసీల్దార్, ఎంపీడీఓ, ఇతర అధికారులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ఆర్డీఓ మధులత మాట్లాడుతూ గ్రామం నుంచి 2 వ్యక్తులు వేలంపాటలో పాల్గొన్నారని పేర్కొన్నారు. వీరిలో చుండి కొండలరావు, ముండ్లమూరి కోటేశ్వరరావు పోటీ పడగా గవర్నమెంట్ పాటను 5,33,500గా నిర్ణయించారు. చివరికి ముండ్లమూరి కోటేశ్వరరావు 10,10,000 మొత్తానికి 12వ పాటను గెలుచుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమం పారదర్శకంగా, సజావుగా సాగిందని అధికారులు వెల్లడించారు. పేరు మధులత, నేను రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ నర్సరావుపేట. సో ఈరోజు మనకు నర్సరావుపేట మండలం కాకాని విలేజ్లో ఉన్న ఈ ట్యాంక్కి సంబంధించి ఫిషింగ్ కల్చర్కి సంబంధించి ఆక్షన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఆక్షన్ నోటీస్ 30వ తారీఖు ఇచ్చాము. సో ఇక్కడ మనకు గ్రామ పంచాయతీలో సచివాలయం బిల్డింగ్లో మనం ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేశాము. ఈ ఆక్షన్లో ముఖ్యంగా 2 పార్టిసిపేట్ చేయడం జరిగింది. చుండి కొండలరావు గారు అండ్ ముండ్లమూరి కోటేశ్వరరావు గారు. మనకు ఆఫ్సెట్ ప్రైస్ గవర్నమెంట్ తరపున తీసుకొని 5,33,500గా ఇది ఫిక్స్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి వేలంపాట నిర్వహించగా 12వ పాటలో ముండ్లమూరి కోటేశ్వరరావు గారు 10,10,000 రూపాయలకి ఈ ఆక్షన్ అనేది దక్కించుకున్నారు. సో ఈ ఆక్షన్లో ఎవరైతే ఈ వేలంపాటలో పార్టిసిపేట్ చేసి దక్కించుకున్నారో వాళ్ళు 1 వీక్లో ఇదంతా కూడా గవర్నమెంట్కి డిపాజిట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ నిర్ణీత సమయంలో కట్టకపోతే సెకండ్ హైయెస్ట్ బిడ్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఈ వేలం అనేది దక్కడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనం ముఖ్యంగా ఎందుకు ఆర్డీఓ కండక్ట్ చేసామంటే కోర్టు జడ్జ్మెంట్ ద్వారా ఆర్డీఓ కండక్ట్ చేయమని చెప్పారు కాబట్టి ఈ ఆక్షన్ అనేది కండక్ట్ చేశాము. అండ్ వేలం పాట ఎటువంటి గొడవలు లేకుండా సజావుగా కండక్ట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా వేలం పాటలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉంటే వచ్చి